లగచర్ల వివాదం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎందాకైనా పోరాడతామని బీఆర్ఎస్ అంటోంది. త్వరలోనే అన్ని విషయాలు బయటకొస్తాయని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. ఈ ఘటనలో మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్నం నరేందర్ రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. లగచర్ల పొలిటికల్ రచ్చ కంటిన్యూ అవుతోంది. లగచర్ల దాడి ఘటనలో పోలీసులు మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ చేస్తున్నారు. 4 బృందాలుగా ఏర్పడి కొంతమంది కోసం గాలిస్తున్నారు. మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. రిమాండ్ ఆర్డర్ క్వాష్ చేయాలని ఆయన హైకోర్టును కోరారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా జైలులో ఉన్న నిందితులతో కేటీఆర్ ములాఖతయ్యారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సర్కార్ ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామని కేటీఆర్ అన్నారు. ఇక్కడ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో, అక్కడ కొడంగల్లో, ఇంకా అట్లనే మిగతా తెలంగాణలో కూడా ఒక 20 ఫార్మా విలేజ్లు పెడతా అని చెప్పి ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి కొన్ని వికృతమైన అనాలోచితమైన ఆలోచనలు చేస్తా ఉన్నాడో, ఈ విషయంలో సంగారెడ్డి రైతులైనా సరే, న్యాల్కల్ రైతులైనా సరే, కొడంగల్ రైతులైనా సరే ధైర్యంగా ఉండండి. మీకు బీఆర్ఎస్ ఉన్నది, మీకు కేసీఆర్ ఉన్నాడు, మర్చిపోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు ప్రజాస్వామికంగా రావాల్సింది, న్యాయంగా రావాల్సింది ఇప్పించేదాకా మేము మీకు అండగా నిలబడతాం. వీళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసే ప్రయత్నం చేసినా తప్పకుండా మేము ఎదుర్కొంటాం. లగచర్ల ఘటనలో కేటీఆర్ ఉన్నట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. పదే అరెస్టు చేస్తారని కేటీఆర్ మాట్లాడేది కేవలం సింపతి కోసమే అని విమర్శించారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వ అధికారులను తరిమి కొడతాము అని స్పష్టంగా చెప్పింది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారి అగ్రనేతలు. మేమేమన్నాము? ప్రభుత్వ అధికారులకు సంబంధించి భయాందోళనకు గురి చేసి చితుకబాది చంపే ప్రయత్నం చేయటం ప్రజాస్వామికంగా, దాన్ని మీరు ఖండించకుండా ఆహ్వానం పలుకుతూ, స్వాగతం పలుకుతూ, సంఘీభావం తెలియజేస్తా ఉన్న తరుణం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మేము స్పష్టంగా చెప్పడం జరిగింది, అమాయకులైన ఆ గిరిజన రైతు సోదరులకు సంబంధించి వారికి ఉన్న అనుమానాలు గాని, వారికి ఉన్న ఆలోచనలు గాని, వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రజాస్వామికమైన పద్ధతిలోనే పోతాం. రాబోయే కాలంలో కూడా వారిని అడ్డు పెట్టుకొని దాదాపు 15-16 మంది ఆ ప్రాంతంలో రైతు కాని వాళ్ళు కూడా బండలు విసరడం, వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని అక్కడ పోయి పరామర్శించడం జరుగుతూ ఉన్న సందర్భాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. లగచర్ల వివాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. చర్చల ద్వారా పరిష్కరించాల్సిన వ్యవహారాన్ని కలెక్టర్పై దాడి వరకు తీసుకొచ్చారన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో దాడి జరగడం, రైతులను అరెస్టు చేయడం దురదృష్టకరమన్నారు కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు సొంత కాన్స్టిట్యున్సీలో భూసేకరణకు సంబంధించి ఇంత పెద్ద సమస్యగా పరిగణించడము, చివరకు కలెక్టర్ మీద దాడి జరిగిందని చెప్పడము, ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా సమ్మె చేస్తామని హెచ్చరించడము, చివరకు అనేక మంది రైతులను కేసులు పెట్టి జైల్లో పంపడము, ఈ పరిస్థితి ఇంతదాకా తీసుకురాకూడదు. ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీలో మరి రైతులకు సంబంధించినటువంటి సమస్య మీద బాధ్యత తీసుకొని మరి వివరించకపోవడం అనేటువంటిది. గతంలో ఒక పత్రికా విలేకరులు వెళ్తే మహిళను చూడకుండా పత్రికా విలేకరుల మీద దాడులు చేశారు. మరి ఈ విషయంలో వాళ్ళ బాధ్యత లేదా? ఈ విషయంలో బాధ్యత తీసుకొని సమస్య పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. తప్పు చేసిన వారికి కఠిన శిక్ష తప్పదని అధికార పార్టీ చెబుతుంటే, చెయ్యని తప్పునకు శిక్ష వేసిన సర్కార్పై న్యాయ పోరాటం ఆపబోమని, అవసరమైతే సుప్రీం దాకా వెళ్తామని బీఆర్ఎస్ అంటోంది.